హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. సో మార్నింగే బిగ్ బాస్కెట్లో ఫ్రూట్స్ అవన్నీ ఆర్డర్ చేశారు. అవన్నీ వచ్చినాయి పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళడం కోసం అని చెప్పేసి. బనానాస్ ఆర్డర్ చేశారు, ఇంకా స్వీట్ కార్న్ కూడా ఆర్డర్ చేశారు. వీటితో పాటు సీడ్లెస్ గ్రేప్స్ కూడా ఆర్డర్ చేశారనమాట. కానీ గ్రేప్స్ ఇవ్వకుండా నిమ్మకాయలు పెట్టేసి వెళ్ళిపోయాడు. కంప్లైంట్ రైజ్ చేయాలి. ఇంకా వాటితో పాటు టొమాటోస్ అయిపోయినాయి ఇంట్లో. సో టొమాటోస్ కూడా ఆర్డర్ చేశారు. ఇంకా రెగ్యులర్గా వచ్చే కర్డ్ ప్యాకెట్ కూడా అనమాట. సో ఫస్ట్ అయితే వీటిని అన్నింటినీ లోపల పెట్టేసుకున్నాను. ఇంకా వాటన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇంకా గ్రేప్స్ వస్తే ఇవాళ బాక్స్లో గ్రేప్స్ పెడదాం అనుకున్నాను, కానీ గ్రేప్స్ రాలేదు కదా. ఇంకా బనానాస్ వచ్చినాయి, బనానా పెట్టేయాలన్నమాట బాక్స్లోని స్నాక్స్కి. ఇంకా లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ చేస్తున్నానంటే వడియాలు పులుసు చేస్తున్నాను. పెసర వడియాలు పంపించింది కదా అమ్మ, సో వాటితో పులుసు చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వడియాలు అయితే వేయించేసుకుని పెట్టుకున్నాను. మినపొడియాల కన్నా పెసరొడియాలతో చేసుకున్న పులుసు బాగుంటుంది. పెసరొడియాలు ఎలా ఉంటుందంటే మనం పునుకులు పులుసు పెట్టుకుంటాం కదా, ఆ టేస్ట్లో ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? 12:30 అవుతుంది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను సోఫాలో అలా కూర్చుని పడుకుండిపోయాను. 12:30 దాకా పడుకున్నాను అనమాట. ఇవాళ నిజంగా ఎంత నీరసంగా ఉందంటే ఇవాళ కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి, తల తిరుగుతున్నట్టుంది. ఏంటో ఒక రకంగా అనిపించింది అనమాట. బాడీ అంతా వీక్ అయిపోయినట్టు. ఇంకా సోఫాలో కాసేపు పడుకుని బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నానా, బాడీ అంతా బెడ్కి అంటిపోయినట్టు అలా అనిపించింది. చాలా వీక్గా అనిపించింది. సో ఇంకా పని తర్వాత చేసుకుందాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి 12:30 దాకా పడుకుని పోయాను. 12:30కి లేచాను అనమాట. అప్పటికి నేను ఇంకా రూమ్స్ క్లీన్ చేయలేదు, గిన్నెలు క్లీన్ చేయలేదు. ఇంకా నేను నైటే పప్పు కూడా నానబెట్టేసాను. మార్నింగ్ లేచిన వెంటనే పప్పు క్లీన్ చేసేసుకుని రుబ్బేసుకుందామని పప్పు కూడా నానబెట్టాను. సో ఇంకా పప్పు క్లీన్ చేయలేదు, ఏమీ క్లీన్ చేయకుండానే అలా పడుకుండిపోయాను అనమాట. అంత నీరసంగా అనిపించింది, తల తిరుగుతున్నట్టు అనిపించింది. సో ఇంకా అందుకే ఫుల్గా నిద్రపోయి ఇప్పుడే లేచాను. లేచిన వెంటనే ఫస్ట్ రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినవి, మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయగా వచ్చినవి గిన్నెలు ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత పప్పు కూడా కడిగేసాను అనమాట. నిన్న నైటే నానబెట్టేసాను కదా, బాగా నానిపోయి ఉంది. సో చాలా ఫాస్ట్గా కడగడానికి వచ్చేసింది అనమాట. ఇంకా పప్పు కూడా కడిగేసి గ్రైండర్ కూడా వేసేసుకున్నాను. గ్రైండర్లో వేసుకున్న తర్వాత నేను ఇంకా అప్పటికి ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ తిని ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. పెయిన్ కిల్లర్ వేసుకున్నాను అనమాట. బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తుందని చెప్పేసి. టైం చూసారు కదా, 2:21 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పటికి నా పనులన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా ఈ లెమన్స్ అయితే ఇక్కడే పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇవ్వడం మర్చిపోతానని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఈ లెమన్స్ ఇచ్చేసి కంప్లైంట్ రైజ్ చేయాలి. ఇంక ఇది వచ్చేసి టైం 3 అలా అయిపోతుంది. గ్రైండర్లో పప్పు వేసాను కదా, అది ఇంకా నలగలేదనమాట. ఇంకా పిల్లలిద్దరి కోసం రాగిజావ కాచేసుకుంటున్నాను. సో వాళ్ళు వచ్చేటప్పటికి చల్లారాలి కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకున్నాను కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లేచినప్పటి నుంచి ఒకటే పని. రూమ్స్ క్లీన్ చేయలేదు, గిన్నెలు క్లీన్ చేయలేదు. ఇంకా అవన్నీ క్లీన్ చేసేటప్పటికి చాలా టైం పట్టేసింది. చూసారు కదా, ఇప్పుడు టైం అయితే 3 అవుతుందన్నమాట. ఇప్పటికి ఇంకా గ్రైండర్లో పప్పు వేసాను, అది ఇంకా నలగలేదు. ఆల్రెడీ నోకది క్లీన్ చేసేసుకుని నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఈ రవ్వ ఏంటంటే ఉప్మా రవ్వ, కరాచీ రవ్వ. మార్నింగ్ ప్యాకెట్ కట్ చేసి కొంచెం ఉప్మా చేశాను. ఆ ప్యాకెట్ కూడా అలానే వదిలేసాను అనమాట. తీసి డబ్బాలు కూడా వేసుకోలేదు మార్నింగ్. సో ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అంతా ఐషు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా అయిపోయిందనమాట. బుర్రంతా తల తిరిగేస్తున్నట్టు చెప్పాను కదా, ఎందుకో తెలియదు. చాలా నీరసంగా అయిపోయినట్టు అయిపోయింది. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం బాగుంది. సో ఇప్పుడైతే పనులు ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చేస్తారు స్కూల్ నుంచి. సో అందుకనే నూక ఆల్రెడీ కడిగేసుకుని పెట్టుకున్నానని చెప్పాను కదా. పప్పు కూడా నలిగిపోయింది. సో రాళ్ళు బయటికి తీసేసుకుని ఇంక ఈ నూక ఇందులోనే మిక్స్ చేసేసుకుంటాను గ్రైండర్ గిన్నెలోనే. నా గ్రైండర్ అయితే చాలా బాగుంటుంది. నాకు రాళ్ళు 2 రాళ్ళు స్క్వేర్ షేప్లో ఉన్నట్టు ఉంటాయి కదా, సో ఈజీగా ఉంటుంది అనమాట నాకు తీసుకోవడానికి. ఇంకా అమ్మ గ్రైండర్ అయితే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అనమాట రాళ్ళు. అవి చాలా కష్టంగా అనిపిస్తాయి. 3 రాళ్ళు గ్రైండర్ అది, అందులోంచి పిండి తీయడం చాలా కష్టము. ఈ గ్రైండర్ నేను 13 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను, అయినా కూడా ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే రాళ్ళు ఏంటి అంటే సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట. సో అందుకని పిండి నలగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అవి సాఫ్ట్గా అయిపోవడం వల్ల. పల్లెటూరులో అయితే మా చిన్నప్పుడు రుబ్బురోళ్ళకి గంటలు కొట్టడానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ అలా ఎవరో కొడతారో ఏంటో తెలియదు కదా, ఈ గ్రైండర్ కొట్టిద్దామన్నా కూడాని. సో ఇంకా సాఫ్ట్గా అయిపోయినా కూడా ఇంకా చూద్దాంలే, తర్వాత చేంజ్ చేసుకుందాం, ఇప్పటికైతే చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇంకా దాన్నే యూస్ చేసుకుంటున్నాను. ఈ గ్రైండర్ అయితే నాకు పెద్దగా ఉంటుంది, ఇంకా క్లీన్ చేసుకోవడానికి ఈజీ, పిండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట నా గ్రైండరు. సో అందుకనే ఇంకా పిండి రుబ్బాను కదా ఫ్రెష్. కానీ ఇంకా పిల్లల కోసం ఈవినింగ్ వచ్చేటప్పటికి రొట్టె వేసి ఉంచుదామని చెప్పేసి గ్లాస్ రొట్టె అయితే వేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది ఇలా గ్లాస్ రొట్టె వేసి. ఇందులోకి షుగర్ మిక్స్ చేశాను. మనకి షుగర్ కావాలంటే షుగరు, లేదంటే బెల్లం కావాలంటే బెల్లం మిక్స్ చేసుకోవచ్చు.
కాకపోతే షుగర్తో వేసుకుంటే ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనం బెల్లం వేసుకుంటే కనుక రెండో వైపు కూడా తిరిగేసుకొని కాల్చుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే బెల్లం త్వరగా మాడిపోద్ది కదా. సో అందుకని షుగర్ కానీ బెల్లం కానీ ఏం వేయకుండా కూడా నార్మల్గా కాల్చుకోవచ్చు. అప్పుడు చెరుకు పాకం ఉంటుంది కదా, చెరుకు పాకం కానీ ఆవకాయ కానీ ఏదైనా చట్నీ ఉంటే చట్నీతో కానీ బాగుంటుంది అనమాట. సో ఈ రొట్టె అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని అయితే ప్యాన్లోంచి తీసేసుకుని ముక్కల కింద కట్ చేసేసుకోవడమే. సో ఇలా అనమాట. ఇంకా దీన్ని కేకుల కింద కట్ చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ రొట్టె నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే బెటర్ అనమాట. సో ఇలా అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇంకా ఐషుని పికప్ చేసుకోవడానికి కిందకి వెళ్ళి ఇంకా ఐషుని తీసుకొని కూడా వచ్చేసాను. తర్వాత రొట్టె తింటున్నారనమాట పిల్లలిద్దరు కూడా. వీళ్ళకైతే చాలా బాగా నచ్చింది. షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు అనమాట. సో అంత బాగా నచ్చింది వీళ్ళకి. ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మా మల్లె మొక్కకైతే ఒకే ఒక్క పువ్వు పూసిందనమాట. ఇంకా అదే తలలో పెట్టేసుకున్నాను. మా ఐషు ఉంటుంది, మమ్మీ ఒక్క పువ్వు పూసినా కూడా నువ్వు పెట్టేసుకుంటున్నావు ఏంటి మమ్మీ తల్లోనే అని అడుగుతుంది. చూసారు కదా నా తలలో ఒకే ఒక్క పువ్వు ఉంది. ఇంకా లాస్ట్ మొగ్గ అనమాట ఇది, అయిపోయినాయి. ఓన్లీ 4 పువ్వులు పూసినాయి. ఒకరోజు 3, ఒకరోజు 1 అలా పూసినాయి అనమాట. పెద్ద కుండీలో వేసి ఉంటే కనుక ఇంకా మంచిగా పూద్దును. కాకపోతే నా దగ్గర అంతకన్నా పెద్ద కుండీ ఏదీ లేదు. సో అందుకే ఇంకా దాంట్లోనే ఉంచేసాను. ఇంకా నేల మీద వేస్తే కనుక ఇంకా ఎక్కువ మొగ్గలు పోస్తాయి అన్నమాట మల్లెపూలు. ఈ మొక్క అయితే నాకు తమిళ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిపోయేటప్పుడు ఆంటీ ఇచ్చారు ఆ మొక్కని. సో మల్లె మొక్క ఒకటి, విరజాజుల మొక్క ఒకటి ఇచ్చారు. విరజాజుల మొక్క కూడా మొన్నటి దాకా ఉంది, మొన్నే కట్ చేసేసాను. ఎందుకంటే అది ఎంత పెద్దది అవుతున్నా కానీ ఒక్క మొగ్గ కూడా రావట్లేదు, పువ్వులు పుయ్యట్లేదు అనమాట, అలానే ఉండిపోతుంది. సో ఇంకెందుకని చెప్పేసి దాన్ని కట్ చేసేసాను. ఇంకా ఈ మల్లె మొక్క అయితే మాత్రం బాగుంది. 21st సాటర్డే ఇంటర్నేషనల్ యోగా డే కదా. సో మా ఇషుకి స్కూల్లో యోగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. దానికోసం యోగా మ్యాట్ కావాలన్నమాట. మా ఇషుకి ఆల్రెడీ యోగా మ్యాట్ ఉండేది పింక్ కలర్లోని. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఆడి అటు ఇటు పిచ్చి పిచ్చిగా చేసేసేదాన్ని. ఐషు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి ఏం చేశారంటే మొక్కల కింద కట్ చేస్తారనమాట. నేను చెప్పినప్పుడు కట్ చేయొద్దు, మళ్ళీ యోగా క్లాసెస్ యోగా ఉన్నప్పుడు అవసరం అవుతుందని చెప్పినా కూడా వినకుండా దాన్ని మొక్కల కింద కట్ చేసేసారు. సో ఇంకా ఇప్పుడు రేపటి నుంచి ప్రాక్టీస్ ఉంది మా ఇషుకి స్కూల్లోని. సో నెక్స్ట్ డే నుంచి యోగా మ్యాట్ తీసుకుని రావాలని మెసేజ్ చేశారనమాట. సో అప్పటికప్పుడు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశారు. ఒక 15 minutesలో బిగ్ బాస్కెట్ డెలివరీ ఇచ్చేస్తున్నారనమాట, కొత్తగా స్టార్ట్ అయింది. సో ఇంకా యోగా మ్యాట్తో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా ఆర్డర్ చేశారు. మార్నింగ్ ఏమో గ్రేప్స్ రాలేదు కదా, సో అందుకని మళ్ళీ గ్రేప్స్ కూడా ఆర్డర్ చేశారనమాట. ఇంకా వాటితో పాటు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు, టొమాటోస్ కూడా అవన్నీ కూడా ఆర్డర్ చేశారు. ఓన్లీ 15 minutesలో మనకి డెలివరీ ఇచ్చేస్తారనమాట, అంత ఫాస్ట్ డెలివరీ. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి యోగా మ్యాట్ ఎలాగో కావాలి కదా, ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంట్లో లేరు, బయటకు వెళ్ళి తీసుకురావడానికి అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేస్తారనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్ బుర్జీ చేస్తున్నాను. రైస్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా వెన్న మేగడ స్టోర్ చేస్తున్నానని చెప్పేసి, ఆ డబ్బా ఫుల్ అయిపోయింది. ఇంకో గిన్నెలోకి కూడా తీసి పెడుతున్నానని చెప్పేసి ఇంక ఇవాళ అయితే ఆ మేగడ అంతటిని వెన్న చేసేసుకుంటున్నాను. చాలా ఎక్కువ ఉంది కదా మేగడే, సో అందుకని నెయ్యి కూడా ఎక్కువ అయిందనమాట, వెన్న కూడా ఎక్కువగా వచ్చింది. మొత్తం అంతటిని మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. వెన్న అయితే ఇంత వచ్చింది. ఎవ్రీ టైము కూడా ఒక 3 balls అలా వస్తుంది. ఈ రోజు అయితే ఒక పెద్ద బాల్స్ ఒక 4 balls లాగా వచ్చిందనమాట. సో వీటిని అయితే మంచిగా ఒక 2-3 times వాటర్ చేంజ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వెన్న కాచేసుకున్నాను అనమాట. నైట్ డిన్నర్ కోసం ఎగ్ బుర్జీ చేశాను కదా, సో డిన్నర్ కూడా కంప్లీట్ కుక్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెన్న కాచేసుకుంటే ఇంకా గిన్నెలు ఉంటాయి, ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇష్యూ ఏమో ట్యూషన్కి వెళ్ళాలి, ఆల్రెడీ హోంవర్క్ చేసుకుంటుంది అనమాట, రైటింగ్ హోంవర్క్ అంతని. నేను ఆఫ్టర్నూన్ రూమ్స్ క్లీన్ చేసే కన్నా ముందరే మిషన్లో బట్టలు వేసాను, బట్టలు కూడా అయిపోయినాయి. సో నేను బట్టలు వేసిన విషయమే మర్చిపోయాను అనమాట. రాత్రి పడుకునే ముందు ఆరబెట్టాను, ఆ విషయం గుర్తొచ్చి ఇంకా అప్పుడు దాకా మిషన్లో అలానే ఉండిపోయినాయి అనమాట. సో ఇంకా ఈ నెయ్యి వేసుకునే డబ్బా ఉంది కదా, లాస్ట్ టైము ఈ నెయ్యి వేసుకున్నాను ఈ డబ్బాలోని. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నాను. ఈరోజు వచ్చి నెయ్యి వేసుకుందామని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసినా కూడా నెయ్యి చూడండి ఎలా మరుగుతుందో. ఇంకెక్కువసేపు ఉంచితే కనుక మాడిపోతుందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసాను. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఎగ్ బుర్జీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి తుడిచేసుకున్నాను. ఐషు హోంవర్క్ రాసుకుంటుందని చెప్పాను కదా, ఇంకా మా చిన్నోడైతే బాల్కనీలో ఆడుకుంటున్నాడు అనమాట. ఎన్నిసార్లు చెప్పినా కూడా బాల్కనీలోకి వెళ్ళొద్దని అక్కడే ఆడుకుంటాడు. ఎందుకు అంటే బాల్కనీలో ఆ గ్రిల్స్ ఉన్నాయి కదా, అవి సరిగ్గా లేదనమాట, ఊడిపోయినాయి. సో ఇంకా నెట్ ఉన్నా కానీ కొంచెం డేంజరే కదా, సో సైకిల్ తొక్కుతాడనమాట బాల్కనీలో ఎన్నిసార్లు చెప్పినా కూడాని. ఇంకా నెయ్యి అయితే చల్లారిపోయింది, దీంట్లోకి అయితే వడకపెట్టేసుకున్నాను. సో ఇందులో తెలియట్లేదు కానీ ఎక్కువే వచ్చిందనమాట నెయ్యి అయితేనే. చాలా రోజులే వస్తుంది ఈసారి మళ్ళీని. ఇంక ఈ డబ్బాలు ఏంటి అంటే స్వీట్స్ ఆర్డర్ చేసుకుంటాం కదా ఆ డబ్బాలు. సో వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని నేను
ఒక దాంట్లో కరివేపాకు, ఒక దాంట్లో పచ్చిమిరపకాయలు పెట్టుకుంటాను. సో ఇంకా ఆల్రెడీ పెట్టున్నాను అనమాట. ఒకసారి కడిగేసి వాటిని మళ్ళీ పెట్టుకుందాము, ఇందాక వచ్చినాయి కదా, సో అవి పెట్టుకుందాం అని చెప్పేసి క్లీన్ చేయడానికని బయట తీసి తెచ్చుకున్నాను. ఇంకా డిన్నర్ అయిపోయింది నైట్. సో ఇంకా డిన్నర్ అయిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు బాదం నానబెట్టుకుంటున్నాను అనమాట. మా చిన్నోడికైతే అంతగా నచ్చట్లేదు, బాదం తినట్లేదు, కానీ ఐషు తింటుంది. ఇంకా పిస్తా కూడా పెట్టేదాన్ని కదా, ఇంకా పిస్తా అంత ఇష్టపడట్లేదు అనమాట. ఇంక ఇష్టపడినప్పుడు ఎందుకులే అని చెప్పేసి పిస్తా మానేసి ఓన్లీ బాదం ఒక్కటే తీసుకున్నాను. సో ఇంకా బాదం నానబెట్టుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా ఆఫ్టర్నూన్ మిషన్లో బట్టలు వేసానని చెప్పేసి. ఈ పని అంతా అయిపోయిన తర్వాత సోఫాలో కూర్చుంటే అప్పుడు గుర్తొచ్చింది నాకు మిషన్లో బట్టలు ఉన్నాయని. సో ఇంకా బట్టలన్నీ కూడా ఆరబెట్టేసుకున్నాను. మా ఇష్యూకి ఇంకా వర్క్ ఉందన్నమాట, ఈ డ్రాయింగ్ ఒకటి వేయాలి. సో ఇది వేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్రెడీ రఫ్లో వేసుకుందా, దాన్ని ఇప్పుడు డ్రాయింగ్ బుక్లోకి వేసుకుని కలరింగ్ చేయాలి. ఇంక ఇది వేస్తే ఇంకా కంప్లీట్ అయినట్టే అనమాట. ఇంకా ఫైనల్గా ఇష్యూ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంది. నేను కూడా బట్టలు ఆరబెట్టేసుకున్నాను అనమాట. సో ఇదే అనమాట మా ఇష్యూ వేసిన డ్రాయింగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.